విభజన ప్రక్రియపై మరో అడుగు పడింది. అభిప్రాయం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. అసెంబ్లీ అభిప్రాయం కోసం జనవరి 23 వరకు రాష్ట్రపతి గడువిచ్చారు. బిల్లులో ఎలాంటి న్యాయపరమైన లోపాలు లేకుండా చూసేందుకు న్యాయ కోవిదులతో చర్చించిన తర్వాతే ఆయన బిల్లు కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రానికి పంపినట్లు తెలుస్తోంది. బిల్లును పంపుతూ రాష్ట్రపతి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారన్న విషయంపై మాత్రం రాష్ట్రపతి భవన్ వర్గాలు మౌనం పాటిస్తున్నాయి. ఈ బిల్లుపై శాసనసభ్యుల అభిప్రాయాలు మాత్రమే తెలియజేస్తారు. ఎలాంటి ఓటింగ్ ఉండదని సమాచారం. బిల్లు శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలన్నది త్వరలో నిర్ణయించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. దిగ్విజయ్ సింగ్ పర్యటనను అడ్డుకుంటామని ఏపీఎన్జీఓలు హెచ్చరించిన తరుణంలో శంషాబాద్ పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రత చేపట్టారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని సమైక్యవాదులు ఆయన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దిగ్విజయ్ సింగ్ వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన సమైక్యవాదుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ విజయవాడలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. నయానో భయానో ఎమ్మెల్యేలను బెదిరించి అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించేందుకే ఆయన హైదరాబాద్ వచ్చారని ఆ పార్టీ నేత గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. విజయవాడ